ఇండియా నుంచి ఇక్కడికి రావచ్చా? ఒక కన్సల్టెంట్ వచ్చి నువ్వు నాకు 2 లక్షలు ఇయ్యి, 3 లక్షలు ఇయ్యి, నేను నీకు ఈ సీజనల్ వర్కర్ జాబ్ పెట్టిస్తాను. అరే నువ్వు అవతల డబ్బులు ఇవ్వకూడదు. ఎవడైనా డబ్బులు ఇచ్చిండు అని చెప్పేసి కంప్లైంట్ చేసేస్తే అది రెడ్ ఫ్లాగ్ నీ ఫైల్ మీద. బాధ అనిపిస్తుంది. విజిటింగ్ వీసా మీద వచ్చి అక్కడనే ఉండిపోవచ్చు అన్న అంటే నీకు ఎవరైనా ఒక కంపెనీ ఇక్కడ నీకు అప్లై చేసింది జాబ్ హాస్పిటాలిటీ మీద, నీకు 44,000 45,000 46,500 పెరుగుతుంది. అది నీ జీతం నీకు వస్తుంది. ఎవడైతే నువ్వు పే చేసుకోవాలని చెప్తున్నావు అనుకో వాడు బ్రోకర్ అని అర్థం. ఈ 3 నెలలు ట్యాక్స్ కట్టించుకొని తర్వాత అవసరం లేదంటే 3 నెలలు కట్టి ఇచ్చి పెడతా అంటే ఎవడు ఊకోండి ఆయన ఎంబడి ఇంకా అయిపోలే సీన్ పిక్చర్ నహి బాకీ ఇంకా చాలా ఉంది సినిమా. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ప్యారిస్లో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ముందున్నది నీలం శ్రీనివాస్ అన్న, ఎఫ్టీసీ ప్రెసిడెంట్ అండ్ జాబ్ హోల్డర్ ఇక్కడ. సో మెయిన్గా ఇక్కడ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే లాస్ట్ టైం నుంచి నాకు డిఎమ్స్ వస్తున్నాయి కదా వీసాల గురించి అది ఇది అని. సో ఒక క్లారిటీ వస్తుంది మీకు, నాకు క్లారిటీ ఉంది, బట్ ఇంకా బెటర్ క్లారిఫికేషన్ కోసం అన్న దగ్గర నుంచి తెలుసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇందులో వీడియోస్లో. నేను ఒక ఎంటైర్ ప్రాసెస్ని అండ్ దాంతోపాటు ఏ టైప్ వీసాలు ఉంటాయి స్టూడెంట్స్కి అండ్ వర్క్ వాళ్ళకి ఎంప్లాయీస్కి ఎవరికైనా సరే ఎలా ఉంటుంది ఏం చేయాలనేది కంప్లీట్గా అన్న ఈరోజు మనతో ఉంటాడు. అన్న ఇంట్రడ్యూస్ చేయండి. హాయ్ అండి, నా పేరు నీలం శ్రీనివాస్. ప్రజెంట్లీ ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీని ప్రెసిడెంట్గా రిప్రజెంట్ చేస్తున్నాను. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్యాక్. దిస్ ఈజ్ అవర్ సెకండ్ వీడియో కొలాబరేషన్. లాస్ట్ టైం మన స్టూడెంట్ గురించి లైక్ ప్రాసెసింగ్ గురించి అవి చేశాను. సో అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. నార్మల్గా ఇప్పుడు ఈ 3 months నుంచి ఫిబ్రవరి నుంచి మొదలు పెడితే ఏప్రిల్ వరకు నాకు కొన్ని డిఎమ్స్ అయితే వచ్చాయి, లైక్ వర్క్ వీసాస్ అని అది అని ఇది. సో కొన్ని కన్సల్టెన్సీస్ మనీ తీసుకోవడం ఇది అని ఇప్పటికి స్టిల్ ఆగట్లేవు. సో అవి కంటిన్యూ అయితేనే ఉన్నాయి. నా ఒక వీడియో అయితే వైరల్ అయిపోయింది, ఆల్మోస్ట్ 9K వ్యూస్ వెళ్ళిపోయింది. దానిలో ఇప్పుడు నాకు వచ్చిన డౌట్స్ ఏంటి అంటే వాళ్ళు అడిగింది ఈ వీసాలు ఇలా ఉంటుందంట అది ఉంటుందని, అది నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. సో వాళ్ళకి నేను చెప్పింది క్లారిటీ అర్థం కాలేదో లేదు ఏమో తెలీదు. సో ఇక్కడ నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ జాబ్ చేస్తున్నావు, అట్లా నువ్వు ఒక క్లారిటీగా నువ్వు చెప్తే ఒక ఐడియా వస్తుంది అందరికీ. సో నాకేంటి అంటే టైప్స్ ఆఫ్ వీసాస్ ఎన్ని ఉంటాయి, ఒకవేళ ఒక పర్సన్ నాన్ EU అంటే ఇండియా అక్కడ నుంచి ఇక్కడికి రావాలి అంటే ఏ వీసా మీద వస్తే బెటరు ఎలా? సో ఇప్పుడు నేనేం చెప్తాను ఇలా అంటే జాబ్, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అనుకున్నా, ఓకేనా, నువ్వు ఇండియాలో నువ్వు ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మంచి గ్రాడ్యుయేషన్ ఉంది, నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు ఒక కంపెనీలో చేస్తున్నావు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డైరెక్ట్ ఇండియా నుంచి ఇక్కడికి రావచ్చా? ఓకేనా, అంటే జాబ్ వీసా మీద రావచ్చు, ఓకేనా. ఇది నువ్వు ఖచ్చితంగా స్టూడెంట్ వీసా మీద వచ్చి ఇక్కడనే జాబ్ కొట్టాలని రూల్ ఏం లేదు. నువ్వు ఇండియా నుంచి డైరెక్ట్ జాబ్ కొట్టి ఫ్రాన్స్కి రావచ్చు. ఓకే. సో అట్లా నీకు కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి, హేస్ అని, ఓకేనా, HAYS అని, హేస్ కన్సల్టెన్సీ ఇండియాలో ఇక్కడ. ఓకే, నువ్వు ఇండియా నుంచి అప్లై చేయొచ్చు వాళ్ళకి. ఓకేనా, వాళ్ళకి అప్లై చేస్తే వాళ్ళు నీతో ఇంటర్వ్యూస్ ఫినిష్ చేసేసుకొని నీ ఒక కంపెనీ చూపించి ప్లేస్మెంట్ చేసి నీకు వర్క్ ఆథరైజేషన్ అన్నీ నీకు ఇండియాకి పంపిస్తారు. పంపించిన తర్వాత నువ్వు లాంగ్ స్టే వీసాకి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి ఈ కంపెనీలో వర్క్ చేసుకోవచ్చు. ఇదంతా అఫీషియల్ వే. ఓకేనా, ఎటువంటి నువ్వేం డబ్బులు కట్టవు ఎవరికి, ఓకే, జస్ట్ నువ్వు ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతావు. నీ ఇంటర్వ్యూ మంచి సక్సెస్ అయిపోయింది, నీ CV నచ్చింది, నీ ఎక్స్పీరియన్స్ నచ్చింది, వచ్చేస్తావు. ఇదంతా డైరెక్ట్ నువ్వు జాబ్ సర్చ్ చేసుకోవడం. ఓకేనా. ఇప్పుడు సపోజ్ కొంతమంది ICT మీద వస్తారు, ఇంటర్ కంపెనీ ట్రాన్స్ఫర్స్ మీద. ఓకేనా, అంటే అది ఆన్ సైట్. దాన్నే ఆన్ సైట్ అంట. అంటే ఓకే లేదు, ఆన్ సైట్. అక్కడ నీ కంపెనీ అక్కడ ఉంది, వాళ్ళు నిన్ను ప్రాజెక్ట్ మీద ఇక్కడికి పంపించారు, వాళ్ళు వచ్చేస్తారు. ఇక్కడ ఒక 6 months 1 year 2 years మాక్సిమం 4 years ఉంటారు. తర్వాత రోల్ చేంజ్ చేసుకుంటారు, చేసుకుని ఇంకో 4 years ఉంటారు, మళ్ళీ రోల్ చేంజ్ చేసుకుంటారు, ఇంకో 4 years ఉంటారు. వాళ్ళు నన్ను ఎలా ఉండొచ్చు అంటే జస్ట్ రోల్ చేంజ్ చేస్తారు. సేమ్ కంపెనీ లేకపోతే ఇష్టం అదే కంపెనీలో ఉండు, జస్ట్ రోల్. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు డెవలపర్గా ఉన్నావు, మేనేజర్గా, మేనేజర్ నుంచి ఇంకో రోల్, జస్ట్ నీ రోల్ చేంజ్ అవుతుంది. ఆన్ సైట్ అనేది నార్మల్. ఇప్పుడు నార్మల్గా చాలా రకాల వీసాలు ఉంటాయి. ఇండియా నుంచి జాబ్ చేసుకునే వాళ్ళు ఇక్కడికి రావాలంటే
షార్ట్ స్టే వీసా ఉంటుంది, Okay. అంటే లెస్ దెన్ 90 days అది విజిటింగ్ వీసా, షెంగన్ వీసా. విజిటింగ్ వీసా, జాబ్స్ వీసా మీద కూడా అది జాబ్ కూడా వీసా 90 కూడా days 90 ఉంది. days వీసా ఉంటుంది, షార్ట్ స్టే వీసా ఉంటుంది. ఓకే. ఓకేనా. దాని తర్వాత లాంగ్ స్టే వీసా ఉంటుంది, దాని తర్వాత EU బ్లూ కార్డ్ ఉంటుంది, దాని తర్వాత టాలెంట్ పాస్పోర్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ICT ఉంటుంది, సీజనల్ వర్కర్స్ వీసా ఉంటుంది ఒకటి, ఓకే. దాని తర్వాత ఫ్రీలాన్సింగ్ వీసా ఉంటుంది, దాని తర్వాత జాబ్ సీకింగ్ వీసా, బిజినెస్ క్రియేషన్ వీసా, ఇంతకుముందు అల్యూమినియం వీసా, ఓకే. బిజినెస్ క్రియేషన్ వీసా, ఓకే. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఇవన్నిటికి కూడా నువ్వేం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వీసా ఫీజు తప్పించి నువ్వు మిగతా డబ్బులు ఏం పే చేయాలి, అది పే చేయాలి, ఇది పే చేయాలని ఏం లేదు, ఆ రూల్ ఏం లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీజనల్ వీసా ఉంది అనుకుందాం. ఈ సీజనల్ వీసా అంటే ఏంటిదంటే, నువ్వు ఇండియాలో టూరిజం చేసినావు ఫర్ ఎగ్జాంపుల్, ఇది టూరిజం డిపార్ట్మెంట్ ఉంది, నువ్వు ఫ్రాన్స్లో టూరిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నావు, నేను ఇక్కడ ఒక టూరిజం ఏజెన్సీ నిన్ను జాబ్ తీసుకున్నది, అది ఎంత అంటే 6 నెలలు ఉంటుంది అంతే. 6 నెలలు నువ్వు జాబ్ చేస్తావు టూరిజం టైంలో, జాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూ విల్ గో బ్యాక్ టు ఇండియా. ఒకవేళ నీ వీసా వాళ్ళు నీకేమన్నా ఎక్స్టెండ్ చేసిండు అనుకో, ఇంకొక 6 నెలలు అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటావు, లేదంటే ఇండియాకి వెళ్తావు, లేదా అగ్రికల్చర్లో ఉంటుంది, ఇక్కడ వైన్ పికింగ్ జాబ్స్ ఉంటాయి, ఇలాంటి అన్ని అఫీషియల్గా వెళ్తావు. నిన్ను వాడు ఎంప్లాయర్ రిక్రూట్ చేసుకుంటాడు, ఆ సీజన్ మందము వర్క్ చేసుకుంటావు, అఫీషియల్గా డాక్యుమెంట్స్తో వస్తావు, వర్క్ చేసుకుంటావు, సీజన్ అయిపోయింది వెళ్ళిపోతావు. ఇవి సీజనల్ జాబ్స్. ఓకే. ఇవన్నిటికీ నీకు ఎవడన్నా ఒక కన్సల్టెంట్ వచ్చి నువ్వు నాకు 2 లక్షలు ఇయ్యి, 3 లక్షలు ఇయ్యి, నేను నీకు ఈ సీజనల్ వర్కర్ జాబ్ పెట్టిస్తా, అరే నువ్వు సింపుల్గా ఆలోచించు, వానికి 4 లక్షలు 5 లక్షలు కడతాను సీజనల్ జాబ్కి అనుకుందాం. ఓకేనా. 4 లక్షలు నువ్వు కట్టి నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు నెలకు 2,000, 2,300 ట్యాక్స్లు పోను, 2,300, 2,500 కంటే ఎక్కువ రావు ఈ సీజనల్ జాబ్స్కి. ట్యాక్స్లు పోయిన తర్వాత 2,500 లేదా 3,000 వస్తాయి అనుకుందాం ట్యాక్స్ పోయిన. నువ్వు 5 లక్షలు కట్టి వచ్చిన తర్వాత 2 నెలలు మనకి ఫ్రీగా చేస్తున్నావు కదా, 6 నెలలల్లా నువ్వు చేసేదే 6 నెలల జాబ్, నువ్వు 5-6 లక్షలు మనకి ఇచ్చి వచ్చినావు అంటే 2 నెలలు నువ్వు పోయిన తర్వాత నువ్వు 4 నెలలు సంపాదించుకోనిక వచ్చింది ఇక్కడికి. ఆ 4 నెలలే ఇంకా సేఫ్ అని అనుకుంటారు చాలా మంది. ఏం సేఫ్, అది నువ్వు అనవసరంగా ఇంకొన్ని దాన్ని పెంచి పోషిస్తున్నావు ఆ వ్యవస్థని. అట్లా పెంచి పోషించుడు కంటే నువ్వు గూగుల్లో సెర్చ్ చేసుకో, సీజనల్ జాబ్స్ ఉన్నాయి ఫ్రాన్స్లో, ఉంటే ఏ కంపెనీ చేస్తుంది, ఎవరు చేస్తున్నారు, డైరెక్ట్ వాళ్ళకి అప్లై చేసుకో. అన్న నేను సీజనల్ జాబ్స్, నేను ఈ BSc అగ్రికల్చర్ ఇష్టం, నాకు ఈ సీజనల్ జాబ్స్ ఉంది, నాకు ఈ సీజనల్ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నా, డైరెక్ట్ వాళ్ళకి సివిల్ పంపుకో, వాళ్ళే ఇంటర్వ్యూ చేస్తారు, చేసి తీసుకుంటారు, ఏం డబ్బులు లేకుండా. అది కదా రావాల్సింది. ఓకే. మనకి అట్లా 6 లక్షలు 5 లక్షలు సేఫ్ అవుతాయి, అట్లా సేఫ్ అవుతాయి. ఓకే. లేదు ఇప్పుడు కొంతమంది అంటారు, నేను వేర్ హౌస్ జాబ్ ఇప్పిస్తా, నేను నీకు డ్రైవింగ్ జాబ్ ఇప్పిస్తా, దాని తర్వాత నేను రెస్టారెంట్ జాబ్ ఇప్పిస్తా, డ్రైవింగ్ జాబ్ ఇప్పిస్తా, ఇవన్నీ. అరే ఒక నిజంగానే ఒకటి ఆలోచించు, నువ్వు సింపుల్ లాజిక్ ఆలోచించు, నువ్వు అంతంత చదువుతావు, ఇంజనీరింగ్ చేస్తావు, అది చేస్తావు, ఇక్కడికి వచ్చి వేర్ హౌస్లో ఇండియాలో 5 లక్షలు ఇచ్చి ఇక్కడ వేర్ హౌస్ జాబ్ చేయడానికి వస్తావా? ఇక్కడ లేరా ఎంప్లాయీలు వానికి దొరకనీకి, వేర్ హౌస్ వానికి? ఇక్కడ ఫ్రెంచ్ ఎంప్లాయీలు లేరా, వేరే కంట్రీ ఎంప్లాయీలు లేరా, ఇంకో కంట్రీ ఎంప్లాయీలు లేరా? నీకెందుకు రా వేర్ హౌస్, వేరేటోడు అక్కడి నుంచి వచ్చి నిన్ను పెట్టుకోనికి? సింపుల్ ఆలోచించారు, సింపుల్ మైండ్. వేర్ హౌస్ జాబ్ అంటే ఏంటిది? కూలి పని చేసుకోండి, మన అడ్డ మీద కూలి లెక్క ఇండియాలో, అంతేనా? అదే నువ్వు ఏంది రోజు అడ్డ మీద పోయినట్టు రోజు పొద్దున 9 గంటలకు పోతావు, పాపం సాయంత్రం 5 గంటలకు వస్తావు. ఆ పని చేయడానికి నీకు ఇక్కడ పాపం ఇక్కడ ఉన్న వాళ్ళు చేసుకోలేరా? ఇక్కడ ఉన్న వాళ్ళు పార్ట్ టైం జాబ్ కింద చేసుకోవచ్చు కదా, వాళ్ళకి సేఫే కదా. నువ్వు ఆ జాబ్ చేయడానికి ఇండియాలో 5 లక్షలు ఇచ్చి రావన్నా, వీడికి 5-6 లక్షలు ఇచ్చి వానికి ఇచ్చి రావన్నా. సింపుల్ మైండ్ ఆలోచించురు అంతే, ఆలోచించి చేయండి. నీకు ఓకే అనుకుంటావు. ఇప్పుడు నీకు క్వశ్చన్ రావచ్చు, అన్న నాకు నాకు ఇట్లా జాబ్ ఇస్తా అన్నాడన్నా, ఎవరన్నా కానీ, ఏ కన్సల్టెన్సీ అన్నా కానీ, ఐ డోంట్ కేర్, ఎవరన్నా ఎక్స్ కన్సల్టెన్సీ ఎవరన్నా కానీ నన్ను తిట్టుకోండి, ఓకేనా? కన్సల్టెన్సీ తిట్టుకోండి. నేనేం చెప్తా అంటే, ఇప్పుడు వాడు ఏం చెప్తాడు, ఓకే నేను ఇప్పుడు ఒక జాబ్ చేయాలి, అసలు ఏంటిది ప్రాసెస్? వాడు నీకు జాబ్ ఇవ్వాలంటే వాడు ఏం చేయాలి ఇక్కడ, ఓకేనా? నీకు ఒక జాబ్ పంపాలంటే వాడు ఏం చేయాలి? ఫస్ట్ వాడు ఈ జాబ్ డిస్క్రిప్షన్ని ఫ్రాన్స్ త్రావైలో పోస్ట్ చేయాలి, ఓకేనా? మీరు ఎవడైనా జాబ్ ఆఫర్ ఇస్తుండు అంటే మీరు ఫ్రాన్స్ త్రావై అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఓకేనా? ఓపెన్ చేసి ఆ జాబ్ రెఫరెన్స్ నెంబర్ని అందులో టైప్ చేయండి, టైప్ చేసి చూడండి ఆ జాబ్ నిజంగానే ఉందా. ఎందుకంటే ఇండియాలో చాలామందికి ఇట్లా డబ్బులు పే చేసి వద్దాం అనుకున్న వాళ్ళకు అఫీషియల్ రూల్స్ ఏం తెలియవు, ఎట్లా సెర్చ్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ఏంది అంటే ఇట్లా
ఎందుకు మాకు టైం వేస్ట్, పైసలు కడితే వెళ్ళిపోవచ్చు ఈజీ అనే థాట్ లో ఉన్నారు. అట్లా అనుకుంటారు. అదే చెప్తున్నాను. సో నేను అదే చెప్తున్నా మీకు ఏంటంటే గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది ఫ్రాన్స్ త్రవై అని. ఓకేనా, ఆ ఫ్రాన్స్ త్రవై సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి నీకు వాడు ఫస్ట్ వాడు ఏం చేసిండు, పోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయ్ అంటాం. ఓకేనా, అంటే జాబ్ పోస్ట్ చేయడం. ఆ జాబ్ పోస్ట్ చేసిన రెఫరెన్స్ వాడు నీకు ఇస్తే అందులో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే ఉంది. ఎన్ని రోజులు రన్ చేస్తాడు వాడు? 2 వారాల నుంచి 3 వారాలు ఆ పోస్ట్ దాంట్లో ఉంటుంది. ఓకేనా, ఉన్నప్పుడు ఫ్రాన్స్ త్రవేలో ఇష్టం నీకు ఇండియా నుంచేనా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ జాబ్ నచ్చింది అనుకో, నాకు నచ్చింది ఇప్పుడు ఆ జాబ్, ఎక్స్ అనే ఎంప్లాయీ ఆ జాబ్ వేసిండు, ఆ ఎంప్లాయీ నేను ఆ జాబ్ నాకు నచ్చింది, నేను ఆ CV పంపిస్తాను, నువ్వు నీ CV పంపిస్తావు, ఇంకో CV పంపిస్తాడు, ఇంకో CV పంపిస్తాడు, అట్లా 50 CVలు వచ్చినాయి అనుకో. ఫస్ట్ ఈ 50 CVలు నీకు ఎందుకు నీకు నచ్చలేదో నువ్వు వానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఫ్రాన్స్ గవర్నమెంట్కి నీ ఈ వేర్ హౌస్ జాబ్కి, నీ ఈ చిన్న జాబ్కి ఈ 50 మందిలో వీళ్ళు ఎందుకు సూటబుల్ కాదు, నువ్వు వాడిని ఎందుకు తీసుకుంటావు అనేది నువ్వు వాడిని కన్విన్స్ చేయాలి ఫస్ట్. ఓకే ఈ 50 మందిని నాకు సూటబుల్ కాదు ఈ వర్క్ చేయడానికి, వీళ్ళు ఇది క్రైటీరియా సూటబుల్ కాదు అని చెప్పినావు, వాడినే కన్విన్స్ చేసుకున్నావు. ఓకే నాకు అనగానే అప్పుడు నువ్వు ఫ్రాన్స్ త్రవే నీకు ఓకే వీనికి ఇక్కడ ఎవరు ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వేసిన CVలో దొరకలేదు, వీడు బయట అప్లై చేసుకోవచ్చు అని ఒక లెటర్ ఇస్తారు. ఓకే ఫస్ట్ మనం ట్రై చేయాలి, యూరోప్ కంట్రీలలో ట్రై చేసిన తర్వాత ఎవరు దొరకలేదు, ఎవరు CVలు వేసిండు, ఎవరు మ్యాచ్ కాలేదు అనుకున్నాడు వాడు. ఓకే అనుకుని వాడు ప్రూవ్ చేసిండు నాకు వీళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు అని ప్రూవ్ చేసిండు. ప్రూవ్ చేసిన తర్వాత వాడు బిలీవ్ చేసిండు అనుకుందాం, ఫ్రాన్స్ త్రవే వాడు వీని నమ్మిండు. ఓకేనా, ఈ కంపెనీని నమ్మి నీకేం చేస్తాడు, ఓకే వీనికి ఎవరు దొరకలేదు, ఓకే నువ్వు రిక్రూట్ చేసుకో వేరేటోని అని చెప్పేసి నీకు ఒక లెటర్ ఇస్తాడు. ఓకే ఆ లెటర్ రాగానే వీడు రిక్రూట్ చేసుకోవడానికి లేదు, అయిపోలే ఇంకా ప్రాసెస్, ఇంకా చాలా ఉంది స్టెప్. ఆ లెటర్ తీసుకున్న తర్వాత నువ్వేం చేస్తావంటే ఇప్పుడు ఆథరైజేషన్ త్రవే అప్లై చేయాలి. అదే నేను ఇప్పుడు కంపెనీ ఉందిగా, నా కంపెనీ నేను ఇప్పుడు నిన్ను రిక్రూట్ చేసుకుంటున్నా కదా, నేనేం చేస్తా నీకు ఆథరైజేషన్ త్రవేకి అప్లై చేయాలి. ఓకే ఈ ఆథరైజేషన్ త్రవేలో నా కంపెనీ డాక్యుమెంట్స్, జాబ్ ప్రొఫైల్, నీ CV ఇవన్నీ డాక్యుమెంట్స్ నేను పెడతాను. ఓకే ఆథరైజేషన్ త్రవై దాన్ని ఏమంటాము రిక్రూట్ చేసుకోమని నీకు ఇచ్చిన లెటర్. ఓకేనా, ఇచ్చిన తర్వాత అయిపోగానే వాడు ఎంబడే ఓకే రిక్రూట్మెంట్ లెటర్ వచ్చిందని చెప్పేసి మన దగ్గర ఎవరో నీకు వచ్చేసింది 2 లక్షలు కట్టేసి అడ్వాన్స్ 3 లక్షలు కట్టేసి నెక్స్ట్ జాబ్ చేస్తా అంటే చెయ్యి, ఎంబడి ఇంకా అయిపోలే సీన్ పిక్చర్ నహి బాకీ హే ఇంకా చాలా ఉంది సినిమా. ఇంకేంటిదంటే అప్పుడు వీడు ఏం చేయాలి, అది తీసేసుకొని ఆ ఎంప్లాయర్ కోసము ఆథరైజేషన్ త్రవై అప్లై చేయాలి. ఓకే ఈ ఆథరైజేషన్ త్రవై 2 నెలలు తీసుకోవచ్చు, 3 నెలలు తీసుకోవచ్చు, 6 నెలలు తీసుకోవచ్చు, 8 నెలలు తీసుకోవచ్చు టైం రానీకి. ఎంబడే నువ్వు ఏంగానే 4 రోజులలో ఓకేరా పట్రా బాబు నీకు ఆథరైజేషన్ త్రవై ఇస్తాను ఏం లేదు. కొన్నిసార్లు 2 నెలలు పడుతుంది, కొన్నిసార్లు 4 నెలలు పడుతుంది, కొన్నిసార్లు 6 నెలలు పడుతుంది, కొన్నిసార్లు 8 నెలలు కూడా పట్టవచ్చు ఆథరైజేషన్ త్రవై రానికి. ఓకే ఈ ఆథరైజేషన్ త్రవైని రిజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా, వానికి నచ్చాలి నీకు. ఓకే ఆథరైజేషన్ త్రవై నీకు ఫైల్ నచ్చాలి, అన్నీ నచ్చి ఓకే అని చెప్పేసి వానికి ఓకే అనిపిస్తే అప్పుడు నీకు వాడు ఆథరైజేషన్ త్రవై ఇస్తే నువ్వు ఆథరైజేషన్ త్రవైని నేను రిక్రూట్ చేసుకుంటాను కదా, నాకు ఇప్పుడు ఫ్రెంచ్ గవర్నమెంట్ ఆథరైజేషన్ త్రవై ఇచ్చింది, అది నేను నీకు పోస్ట్ చేస్తాను, వస్తాను నీకు ఫ్రాన్స్ నుంచి ఇండియాకి. వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు లాంగ్ స్టే వీసాకి, శాలరీ వీసాకి అప్లై చేసి అక్కడ వీసా ప్రాసెస్ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా జాబ్ చేసుకోవాలి. కొంతమంది ఏమంటారు రెగ్యులర్గా జాబ్ చేసుకుంటాం, రాగానే ఒక 3-4 నెలలు చేసేసి జాబ్ చేంజ్ చేద్దాము ఇమ్మీడియట్ అట్లా చేంజ్ అయిపోయి అనుకుంటాం. అట్లా కాదు, అట్లా చేయొద్దు ఇమ్మీడియట్గా. చేయాలంటే మళ్ళీ నీకు కొత్త ఎంప్లాయర్ అవడానికి రిక్రూట్ చేసుకుంటే మళ్ళీ ఆథరైజేషన్ త్రవై అప్లై చేయాలి, మళ్ళీ ప్రాసెస్ అవుతుంది. సో నువ్వు 1 సంవత్సరం పాటు వాళ్ళ దగ్గర కంటిన్యూ చేసుకొని జాబ్ చేసేసుకుంటూ ఇట్లా చేయాలి. ఇట్స్ నాట్ ఇది ఒకటేసారి అయిపోతుంది ఈజీ స్టెప్ అని కాదు. ఇవన్నీ చేయాలంటే నువ్వు అవతలకి డబ్బులు ఇవ్వకూడదు. ఎవడైనా డబ్బులు ఇచ్చిండో అని చెప్పేసి కంప్లైంట్ చేసేస్తే అది రెడ్ ఫ్లాగ్ నీ ఫైల్ మీద, నీ కంపెనీకి రెడ్ ఫ్లాగ్. ఓకేనా, నువ్వు మళ్ళీ నీకు ఎవడైతే అప్లై చేస్తాడు చూసినావా, నేను డబ్బులు ఇచ్చి అప్లై చేసినా కానీ నువ్వు నాకు 2 లక్షలు డబ్బులు ఇచ్చినావు కదా, నువ్వు కూడా ఫ్రాడే, నీ మీద కూడా రెడ్ ఫ్లాగ్ ఇష్యూ అవుతుంది ఎవడని చెప్తే. అట్లా వేస్తే ఏమవుతుంది? రెడ్ ఫ్లాగ్ అయితే నువ్వు ఎప్పుడు యూరోప్లోకి అడుగు పెట్టలేవు, ఇక మొత్తం వీసా రిజెక్ట్లు అంతే. రెడ్ ఫ్లాగ్ ఇష్యూ చేసారంటే ఇది రెడ్ ఫ్లాగ్, డబ్బులు ఇస్తున్నావు అంటే రెడ్ ఫ్లాగ్. అది నీ అదృష్టమో నీ ఏంటిదో ఎవడన్నా చెప్పకుండా ఉంటే నీ అదృష్టం. నీకు ఎవడన్నా అపోనెంట్ వాడో అలాంటి వాడో ఎవడన్నా పోయి ఇగో ఈ డబ్బులు తీసుకుంటున్నారా ఆయన ఇట్లా అని చెప్పేసి ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చింది అనుకో నీ మీద, అది రెడ్ ఫ్లాగ్ ఇష్యూ కదా.
సో ఇవన్నిటి కూడా జాగ్రత్త ఉండాలి. మన మీద రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా లేదా, ఆ కంపెనీ మీద ఉన్నా, ఆ కంపెనీలో ఎంతమంది పని చేస్తున్నారు ఇంతకుముందు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏం చేస్తారు, ఒకరిద్దరే ఉంటారు కానీ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్ చేసుకుంటామని చెప్పేసి పోస్టులు పెడతారు. అవును. సో అప్పుడు మనకి డౌట్ వస్తుంది, గవర్నమెంట్కి ఎందుకు డౌట్? నీ దగ్గర ఉన్నదే ఒకడు ఇద్దరు, నువ్వు ఇంకా ఎందుకు కావాలరా నీకు? నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత ఉంది, ఎన్ని లక్షల యాన్యువల్ ఇన్కమ్ ఉంది నీది, నీ ఎంప్లాయీస్కి ఎట్లా జీతాలు పే చేస్తావు, సోషల్ సెక్యూరిటీ ఎట్లా పే చేస్తావు, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? లేదంటే ఇక అందరూ ఇండియా నుంచి ఉరికొచ్చేస్తారు కదా. నువ్వు 5-6 లక్షలు 10 లక్షలు బట్టి కాలేజ్ కట్టే కంటే వీటికి 5 లక్షలు కట్టి ప్రతి ఒక్కటి ఇండియా నుంచి వస్తాడు కదా. ఇప్పుడు మేము అదే కదా, ఇప్పుడు మేము కాలేజీకి 10 లక్షలు కట్టినాం 1 ఇయర్కి, ఇంకో నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్ ఇంకా కట్టాల్సి ఉంది. సో అది కడితే ఇంత పెద్ద ప్రాసెస్ మేము ఎందుకు చేస్తున్నాం? రేపటి నాడు ఫ్యూచర్లో మాకు కొంచెం మంచి సెటిల్ కావాలి. లేకుంటే ఇదే ప్రాసెస్ తెలిసి మేము కూడా అన్నీ 5 లక్షలు కట్టి ఇక్కడికి వచ్చేటోళ్ళం. ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే అన్ని ఎవ్రీ ఈజియెస్ట్ స్టెప్ తీసుకుంటా, నేను షార్టెస్ట్ వే తీసుకుంటా అనుకుంటాడు. కానీ అన్నిసార్లు షార్టెస్ట్ వే ఈజ్ నాట్ పాసిబుల్. ఇలాంటి టైంలో మోసం ఇప్పుడు నీకు జెన్యూన్ కన్సల్టెంట్ దొరికింది అనుకో, ఎవడన్నా నిజంగానే అనుకుందాం 100లో అట్లీస్ట్ ఒకడో ఇద్దరు జెన్యూన్ ఉంటారు. 99 మంది ఫ్రాడ్ గాళ్ళు ఉన్నా ఒకడు ఇద్దరు ఉంటాడు. ఆ జెన్యూన్ కన్సల్టెంట్ అని నీకు ఎట్లా దొరుకుతాడు కదా? వాడు అనొచ్చు, ఇగో నేను వీనికి వీసా చేసిన, వానికి వీసా చేసిన, వీనికి ఫోన్ చేసి మాట్లాడుకో, వానికి ఫోన్ చేసి మాట్లాడుకో అని అనుకోవచ్చు. వాడు వాళ్ళోడైతే ఎవరికో ఒకరిని వీసా పెడితే దాన్ని ఎడిట్ చేసి పెట్టుంటే ఈజీగా ఉంది, ఏం చేయలేవు కదా. ఇగో నేను వీనికి వీసా ఇప్పించాను రా, ఇది వీని ఫోన్ నెంబరు అని చెప్పేసి ఆ వీసా ఎడిట్ చేసి నీకు పంపించుంటే. సో జెన్యూన్ దొరికితే నీ అదృష్టం మంచిది, లేకుంటే లేదనుకో. ఆల్మోస్ట్ ఇట్లాంటివి యూరోప్ కంట్రీలు అన్నీ అయిపోయినాయి, ఆల్మోస్ట్ అన్నీ జరుగుతున్నాయి. నీకు ఇంకొకటి చెప్పన్నా, నాకు ఇది మేబీ ఇది మాట్లాడదో తెలియదు కానీ చాలా ఇప్పుడు నా ఫోన్లో ఫోన్లో చూపించా కానీ నా వాట్సాప్లో చాలా మెసేజ్లు ఉంటాయి. అన్న విజిటింగ్ వీసా మీద వచ్చి అక్కడనే ఉండిపోవచ్చా అన్న అని అడుగుతారు. అది నాకు అది బాధ అనిపిస్తుంది. విజిటింగ్ వీసా మీద వచ్చి అక్కడనే ఉండిపోవచ్చు అన్న అంటే మీకు ఎవరు చెప్పారు అంటే ఒక ఎక్స్ పర్సన్ అన్న 3 లక్షలు ఇవ్వమన్నాడు, 3 లక్షలు ఇస్తే విజిటింగ్ వీసా వేసి ఫ్రాన్స్ పంపిస్తానన్నా, అక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా జాబ్ దగ్గర ఆడుకోనరా ఏం కాదు అంటాడు. నేను నిజంగానే నాకు ఆ జెన్యూన్ వాళ్ళ పేర్లు కూడా చెప్తారు, నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరైతే ఆ 3 లక్షలు తీసుకుంటున్నారో 4 లక్షలు తీసుకుంటున్నారో వాళ్ళ పేర్లు కూడా చెప్తారు. ఆ పేర్లు ఏదో సందర్భంలో మనకు కాంటాక్ట్లో టచ్లో వచ్చి ఉంటారు. ఓకేనా, ఏదో సందర్భంలో మాట్లాడుంటాము చేస్తుంటాము. నేను అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడుగుతా, అరే ఎందుకురా ఇట్లా మోసము, 2-3 లక్షల కోసము వాడిని విజిటింగ్ వీసా మీద తీసుకొస్తా అంటున్నావు. వాడు పోలీసులకు దొరికింది అనుకుందాం, వీడి సొమ్మేం పోదు, ఇమీడియట్గా వీడు దొరకగానే షార్ట్ లెటర్ పంపిస్తారు. ఓకేనా, నేను ఇంకా కొన్ని కేసులు చూసిన పాపం ఇట్లా విజిటింగ్ వీసా మీద వచ్చిన వాళ్ళే జాబ్ కాంట్రాక్ట్ ఎవడు ఇయ్యాడు ఫస్ట్. ఓకేనా, ఎవడు జాబ్ కాంట్రాక్ట్ ఇయ్యాడు. నేను కొంతమందిని చూసిన 3 యూరోలో గంట చేసిన వాళ్ళని చూస్తున్నా. ఈ విజిటింగ్ వీసా మీద వచ్చి పాపం పనిచేస్తున్నాను 3 యూరోస్ అంటే డైలీ వాడు పాపం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పనిచేస్తున్నారు. 25 యూరోలు 40 యూరోలు 50 యూరోలు డైలీ. అంటే 10 గంటలు పనిచేస్తావు, 8 గంటలు 9 గంటలు పనిచేస్తున్నావు, 50 యూరోలు తీసుకుంటున్నావు. పాపం దానికి వాడు 3 లక్షలు ఇచ్చి వస్తాడు. అది ఇల్లీగల్ రా నాయన. నువ్వు విజిటింగ్ వీసా మీద వచ్చి ఇక్కడ వర్క్ చేయడము ఇల్లీగల్. నువ్వు పోలీసునికి దొరకనంత వరకు నువ్వు దొరవు. మనకు సామెత ఉంటుంది కదా, నువ్వు దొరకనంత వరకు దొరవరా, దొరికితే దొంగవే. ఓకేనా, నిన్ను ఎవడైతే నీకు రోజు ఎవడైతే తీసుకొచ్చినోడు కూడా నిన్నేం చేయలేడు. నువ్వు దొరికినావు చేతులు ఎత్తేస్తాడు. నాకే సంబంధం, వాడు ఎవడో తెలియదు అంటాడు, ఓపెన్గా చెప్తాడు. వాడు ఎవడో నాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను కాంటాక్ట్ అయితే నేను ఏదో రూమ్ కావాలని రూమ్ చూపించిన అంతే అంటాడు. వాడు 3 లక్షలు తీసుకున్నాను ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. 5 లక్షలు తీసుకుని ఒప్పుకోడు, ఎవడు ఒప్పుకోడు. ఓకేనా, ఇది ట్రూ ఫ్యాక్ట్. ఎవడు ఒప్పుకోడు. నువ్వు దొరకకుంటే నీ అదృష్టం, దొరికినావు అనుకో అంతే, ఎంబడే షార్ట్ లెటర్ కొట్టేస్తారు, తీసుకుపోతారు, ఫ్లైట్ ఎక్కిస్తారు, ఇండియా పంపిస్తారు. ఇలాంటివి విన్నప్పుడు కొంచెం స్ట్రేంజ్ అనిపిస్తుంది. చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఏంటంటే విజిటింగ్ వీసాల మీద తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ వదిలిపెట్టడం కూడా కరెక్ట్ కాదు. మేము క్యాంపెయిన్ చేస్తున్నాము చాలామందికి. షార్ట్ స్టేలో వచ్చి జాబ్ చేయొచ్చు, దాంతోపాటు విజిటింగ్ ఓన్లీ ఫర్ విజిటింగ్, అందులో వర్క్ చేయొద్దని రూల్ ఉంది. అలానే లాంగ్ స్టే అంటే మేము స్టూడెంట్స్, మా పని సాలరీ వీసా మీద లాంగ్ స్టే. అయితే ఇక సీజనల్ వీసా అంటే నార్మల్గా వచ్చి 6 months వచ్చి వర్క్ చేసుకుంటావు జాబ్. నీకు అది అఫీషియల్గా మనం వెబ్సైట్లో చూడవచ్చు. ఫ్రాన్స్ డ్రైవ్ అవ్వచ్చు. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి నువ్వు సెర్చ్ చేసుకోవడానికి. నువ్వు జస్ట్
మన గూగుల్లోకి వెళ్ళేసి సీజనల్ జాబ్స్ ఇన్ ఫ్రాన్స్ అని కొట్టేస్తే దే విల్ షో. బట్ నువ్వు కరెక్ట్ జాబ్ని చూస్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఐసిటి అంటే ఇంటర్ కంపెనీ ఆన్ సైట్. టాలెంట్ పాస్పోర్ట్ ఉంది. టాలెంట్ పాస్పోర్ట్ అంటున్నాము, ఇంతకుముందు పాస్పోర్ట్ టాలెంట్ అనేది. ఓకే. ఇప్పుడు అది టాలెంట్ పాస్పోర్ట్ కూడా సేమ్. నువ్వు హైలీ స్కిల్ వర్కర్వి. ఓకేనా. నీకు ఐ థింక్ ఇప్పుడు 44,000 యూరోలో 42,500 44,000 యూరోలో ఎంతో ఉంది. ఓకేనా. ఇయర్లీ ఈ ఇన్కమ్ నువ్వు ఉంటే నీకు ఎవరైనా ఒక కంపెనీ ఇక్కడ నీకు అప్లై చేసింది జాబ్ పాస్పోర్ట్ టాలెంట్ మీద, నీకు 44,000 45,000 46,500 పెరుగుతుంది. అది ఎవ్రీ టైం. ఒకప్పుడు 42,500 ఉండే, దాని తర్వాత 44,000 అయినట్టుంది, 46,000 ఇట్లా కొంచెం ఆ వేరియేషన్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ వేరియేషన్ అవుతుంది. ఈ అమౌంట్ జస్ట్ మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఎగ్జాక్ట్ అమౌంట్. దీనికి ఈ హైలీ స్కిల్ లేబర్ అంటాం, హైలీ స్కిల్ వర్కర్స్. ఎంప్లాయీస్ ఐటీ ప్రొఫెషనల్ వాళ్ళు, ఎనీవన్ అంటే నాట్ ఓన్లీ ఐటీ, మేనేజ్మెంట్ ఫీల్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే. సో ఇక్కడ ఎక్స్ అనే కంపెనీ నీకు ఆ జాబ్ ఆఫర్ చేసిందంటే నువ్వు జస్ట్ వాళ్ళు నీకు దీనికి ఇప్పుడు నీకు చెప్పినా కదా ఫ్రాన్స్ త్రవై అని, ఈ హై స్కిల్ లేబర్స్ కి ఫ్రాన్స్ త్రవైలో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆ కంపెనీ. ఓకే. ఇది ఒక అడ్వాంటేజ్. ఓకే. పోస్ట్ చేసి ఇదంతా ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఈ ఫ్రాన్స్ త్రవైలో చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నువ్వు ఆథరైజేషన్ త్రవై అప్లై చేసేసి వాళ్ళని రిక్రూట్ చేసుకోవచ్చు. ఇది ఈజియెస్ట్ వే. ఓకేనా. అందుకే దీంట్లో కూడా కొంతమంది ఫ్రాడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా. కొన్ని కన్సల్టెన్సీస్ కొంతమంది నిజాయితీగా ఇండియా నుంచి జాబ్ ఈ ప్రొఫెషన్ మీద తెచ్చుకొని వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. సో దీని మీద వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మంచి జాబ్. ఓకేనా. నువ్వు ఇక్కడికి వస్తావు, మంచి 46K గుడ్ వే సాలరీ. కానీ ఒకవేళ నీకు మ్యారేజ్ అయింది అనుకో, యూ కెన్ బ్రింగ్ యువర్ వైఫ్ ఇమీడియట్లీ విత్ ఇన్ 1 month 3 weeks లోపల నువ్వు ఈ శాలరీ వీసా వాళ్ళు తెచ్చుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద వెరీ గుడ్డెస్ట్ వన్, మంచి వీసా. దీని మీద సెర్చ్ చేసుకోవడం బెస్ట్. ఒకవేళ నువ్వు ఐటీ ఎంప్లాయీ కానీ మేనేజ్మెంట్ ఫీల్డ్ అయితే నువ్వు వాళ్ళను ఎవరైనా నీకు జాబ్ ఆఫర్ చేస్తే ఈ జాబ్ని పాస్పోర్ట్ టాలెంట్ ఇవ్వండి అని అడగడము బెస్ట్, వాళ్ళ ముందు పెట్టడం. లేదు EU బ్లూ కార్డ్ అయితే ఇంకా బెస్ట్. అదేంది EU బ్లూ కార్డ్ అంటే ఇంకెక్కువ శాలరీ, అంటే 65+. అది ఎక్స్పీరియన్స్ కావాలేమో చాలా. అంతా ఇప్పుడు ఫ్రాన్స్లో అంత లేదు. నీకు 8 years ఎక్స్పీరియన్స్ ఉన్నా 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇట్స్ సింపుల్ వచ్చేస్తుంది. అది పెద్ద నీ కంపెనీ పొటెన్షియాలిటీ బట్టి. ఇప్పుడు సపోజ్ నీకు అసెన్షర్ ఉంది, క్యాప్జెమినీ ఉంది, ఇలాంటి బిగ్ కంపెనీస్ ఉంది అనుకో, వాళ్ళు నిన్ను రిక్రూట్ చేసుకుంటారు. ఓకేనా. వాళ్ళు ఈ బ్లూ కార్డ్ ఇప్పిస్తారు. 70,000 80,000 యూరోలో వాళ్ళకి నథింగ్. అది ఇట్స్ ఆ కంపెనీస్ పే చేయడము ఇట్స్ కంపెనీ. అండ్ నీ ఎక్స్పెన్స్ని బట్టి ఇక్కడ కూడా అందరము లోకల్ ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం 70-80 ఈజీగా రీచ్ అయి ఉంటారు అందరు. మ్యాక్సిమం ఇట్స్ అది పెద్ద తప్పేం కాదు. EU బ్లూ కార్డ్ హైయెస్ట్ శాలరీ వస్తుంది, మంచి శాలరీ వస్తుంటుంది. పాస్పోర్ట్ టాలెంట్ కొంచెం అడ్జస్టబుల్ శాలరీతోని యూ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. సో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. సో ఎవరైతే బ్రోకర్ కన్సల్టెంట్ చేసి వాడెవడన్నా పాస్పోర్ట్ టాలెంట్ ఇప్పిస్తా అంటే వాడు ఏమంటారు అంటే నార్మల్లీ ట్యాక్స్ పే చేసుకొని మీ ట్యాక్స్ మీరు పే చేసుకొని అక్కడ పోయి జాబ్స్ దేవులాడుకోండి అంటాడు. సరేనా, నువ్వు వస్తావు ఇక్కడికి. ఓకేనా. 3 నెలలు ట్యాక్స్ పే చేస్తావు అంటే నువ్వు ఎవ్రీ ఇయర్ 46,500 యూరోలు అంటే నెలకు 1,600 యూరోలు ట్యాక్స్ పే చేయాలి. 16 నుంచి 1,800 యూరోలు నువ్వు ట్యాక్స్ పే చేయాలి నెలకి. అది నెలకు అంటే అది నీ కంపెనీ పే చేస్తుంది కాబట్టి నీకేం పెద్ద ప్రాబ్లం లేదు. ఓకేనా. అంటే నువ్వు అఫీషియల్గా వచ్చి ఉంటే నీ కంపెనీ పే చేస్తుందా అంతా, నీకేం ప్రాబ్లం ఉండదు. నీ జీతం నీకు వస్తుంది. ఎవడైతే నువ్వు పే చేసుకోవాలని చెప్తున్నావు అనుకో వాడు బ్రోకర్ అని అర్థం. నువ్వు జస్ట్ మీరు రికగ్నైజ్ చేసుకోండి. ఎవడన్నా ఒక కన్సల్టెంట్ కాడు మీరు అక్కడ పోయిన తర్వాత ట్యాక్స్ పే చేసుకోరు మీరు 1,800 అట్లా అంటే అది ఫేక్ జాబ్ మీద వస్తున్నట్టే అర్థం. నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెర్చ్ చేసుకుంటున్నావు అని అర్థం. సరే రా భయ్, నువ్వు ఓకే ఫస్ట్ 3 నెలలే కడతావా, కట్టవు కదా, సంవత్సరం కడతావు అంటే నువ్వు ఆ సంవత్సరంలో నీకు జాబ్ దొరకలేదు అనుకో 1,700 × 12 ఎంత కడతావు నువ్వు? 25,000 యూరోలు, దాదాపు 20 మినిమం 20,000 యూరోలు అయితే కడుతున్నట్టుగా. అంటే సింపుల్ ఆలోచించుకోరు. ఏంటి అంటే కొడితే ప్రొఫెషనల్ జాబ్ కొట్టండి, ప్రొఫెషనల్ కన్సల్టెంట్ అని కాండి. ఓకేనా. మంచి ప్రొఫెషనల్ వెబ్సైట్ ఇప్పుడు నేను మీకు చెప్పిన హేస్ అనే వెబ్సైట్ కానీ క్యాప్జెమినీలో ట్రై చేసుకోండి, లేదా అసెన్షియల్లో ట్రై చేసుకోండి, ఏదైనా ట్రై చేసుకోండి, TCSలో ట్రై చేసుకోండి, మీ ఇష్టం. అట్లా ట్రై చేసుకొని ఆన్ సైట్ మీద రండి. లేదా వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ లోకల్ రిక్రూటర్కి అప్లై చేసుకొని రండి.
ఇట్లా అఫీషియల్ వేలో రండి, అంతే తప్పించి నేను అక్కడికి పోయి 3 నెలలు ట్యాక్స్ కట్టించుకొని తర్వాత అవసరం లేదంటే 3 నెలలు కట్టి ఇష్టపడతా అంటే ఎవడు ఊకోండి ఆయన. ఇక్కడ ట్యాక్స్ అంటే 3 నెలలు కట్టి నేను సపరేట్ కూర్చుంటుంది ఇంట్లో కూర్చుంటా అంటే నువ్వు నెక్స్ట్ ఎక్స్టెన్షన్కి నిన్ను పెట్టి వంగబెట్టి తీసుకుంటాడు పైసలు. నువ్వు కొంతమంది అంటారు 3 నెలల తర్వాత నేను రిజైన్ చేసి ఇంకో జాబ్ సర్చ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అరే నువ్వు వచ్చిందే ఫేక్ జాబ్ మీద, ఇంకా దాన్ని ఇంకా రిజైన్ చేసుకొని వేరే జాబ్ సర్చ్ చేసుకుంటా అని చెప్తారు. సో జస్ట్ ఇవన్నీ కొంచెం మెచ్యూర్డ్ మైండ్స్గా థింక్ చేయండి. థింక్ చేసి ఏ డిసిషన్ చేయాలనుకుంటున్నా ఆలోచించుకొని రండి. సో ఐఎమ్ నాట్ సేయింగ్ అగెన్స్ట్ ఎనీ కన్సల్టెన్సీస్ గురించి కానీ ఇలాంటి వాటి గురించి కాదు, కానీ జస్ట్ మీరు మెచ్యూర్డ్గా ఆలోచించుకొని డిసిషన్ తీసుకొని రండి. అంతే, అవేర్నెస్ ఇవ్వడం చెప్పడం మా బాధ్యత. యాజ్ అ ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీగా చెప్పడం మా బాధ్యత. దాన్ని ఫాలో అవుతారా ఫాలో గారా అది మీ ఇష్టం. అంతే. నార్మల్గా ఇంకేమున్నాయి జాబ్ ఇది వీసాలో, లైక్ EU అయిపోయింది, బ్లూ కార్డు, దాని తర్వాత ICT ఫ్రీలాన్స్ జాబ్, దాని తర్వాత బిజినెస్ వీసా ఉంటుంది. అవును, అల్యూమిని వీసా అండ్ బిజినెస్ వీసా రెండు కొంచెం డిఫరెంట్. అంటే నీకు 2 విధాలుగా చేయొచ్చు. ఓకే, నువ్వు ఫ్రాన్స్కి వచ్చినావు, మాస్టర్స్ చేసినావు, మాస్టర్స్ అయిపోయింది, నువ్వు ఇండియాకి వెళ్ళిపోయినావు అనుకుందాం. ఇండియాకి వెళ్ళిపోతే వాళ్ళు అల్యూమిని వీసా దానికి 5 years ఇస్తారు. ఓకే, డైరెక్ట్ 5 years. డైరెక్ట్ 5 years కాదనుకుంటా, బట్ 5 years వ్యాలిడిటీ. ఓకేనా, 5 years వ్యాలిడిటీ ఆఫ్ వీసా. అది నువ్వు ఎట్లా అంటే ఇక్కడ బిజినెస్ పెట్టడానికి యూజ్ చేసుకుంటావు ఆ వీసాని. నీ బిజినెస్ ప్రపోజల్ పెట్టేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నీ బిజినెస్ చూయించేసుకొని పెట్టేసి చేసుకుంటావు. ఇంకోటి బిజినెస్ వీసా అని ఉంటుంది, అది నువ్వు ఇండియా నుంచే నీ దగ్గర ఒక బిజినెస్ ప్రపోజల్ని గవర్నమెంట్కి పెట్టి, ఓకేనా ఇంత అమౌంట్ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, నేను ఈ అమౌంట్ని ఫ్రాన్స్లో ఇన్వెస్ట్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, నాకు బిజినెస్ వీసా ఇవ్వండి అని అప్లై చేసుకుంటాం. అదొక డిఫరెంట్ వీసా. అల్యూమినికి కొంచెం ఈజియెస్ట్ వే ఉంటుంది, ఎందుకంటే నీ దగ్గర మాస్టర్స్ ఉంది ఆల్రెడీ, ఈజీగా రావడానికి ఉంటుంది. ఇది కొంచెం నీ ఫైల్ అన్ని అప్రూవ్ చేసుకో. ఓకే, మొత్తం వెరిఫై ఉంటుంది, అది ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. సో ఫ్రాన్స్కి మిగతా యూరోప్ కంట్రీస్కి ఫ్రాన్స్కి కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే వీసా కానీ ఏది కానీ కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు మిగతా యూరోపియన్ కంట్రీస్. ఇప్పుడు సపోజ్ కొన్ని చిన్న బ్యాక్వర్డ్ యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి, దాని మీద ఏంటి నువ్వు విజిటింగ్ వీసా మీద వచ్చి అక్కడ దిగిన తర్వాత జాబ్ అప్లై చేసుకోవచ్చు అంటారు. అది నిజమా కాదా నాకు తెలియదు, కానీ కొంచెం డౌన్ గ్రేడ్ మీద ఉంటాయి. కొంతమంది షెంగెన్ వీసా కాబట్టి ఆ దేశానికి వచ్చి నేను ఆ దేశాన్ని నుంచి ఈ దేశానికి ట్రావెల్ చేయొచ్చు అంటారు. ట్రావెల్ చేయడానికి నేను ఎవ్వడూ ఆపడు, కానీ జాబ్ చేస్తా అంటేనే అదొక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. సో ఇప్పుడు ఈ వీసాలల్లో షార్ట్ వీసా, లాంగ్ స్టే, EU బ్లూ కార్డు, టాలెంట్ పాస్పోర్ట్, ICT, ఫ్రీలాన్స్, సీజనల్ వర్క్ వీసా, బిజినెస్ వీసా ఇలాంటివన్నీ ఇంకా ఇన్ని గానం వీసాలు ఉన్నాయి. సో బట్ లీగల్గా వెళ్తే లీగల్గా వెళ్ళడం చాలా ఉత్తమం. అండ్ ఇప్పుడు ఈ నార్మల్గా ఇక్కడ ఉంటాయి అనుకో కన్సల్టెన్సీస్ వాళ్ళు, ఇక్కడ మన ఫ్రాన్స్ మన ఇండియా నుంచి నేను ఇక్కడ కన్సల్టెన్సీకి మాట్లాడుకున్నా, వీళ్ళకి ఏమైనా అమౌంట్ పే చేయాలా కన్సల్టెన్సీ? నువ్వు ఎందుకు చేస్తావు మరి, వాళ్ళకి ఎలా పేమెంట్ అయ్యేది? ఇక్కడ ఒకటే అనిల్, మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కన్సల్టెన్సీస్ ఎట్లా అంటే ఎక్స్ అనే కంపెనీ ఉంది, ఓకేనా, ఎక్స్ అనే కంపెనీ నీకు వాడు జాబ్ ఇచ్చి నిన్ను ఎంప్లాయీగా తీసుకుంటుండు, ఓకేనా, నువ్వు వాని దగ్గరికి ఎంప్లాయీ వస్తుంది, నిన్ను వాడు ఎక్కడన్నా ప్లేస్ చేసుకుంటాడు. ఓకే, నువ్వు వానికి 46,000 నువ్వు పని చేయనీకి వస్తున్నావు, అవును, ఓకేనా, వాడు నిన్ను 60,000 వేరే దగ్గర ప్లేస్ చేసుకుంటాడు, మిగతా 20,000 మనకు వస్తాయి కదా. ఓకే ఓకే, 46,000 జీతం నీకు కంపెనీ ఇస్తుంది, వాడు నిన్ను ఏ కంపెనీలో ప్లేస్ చేస్తుండ అనేది ఇట్స్ లైక్ నువ్వు డైరెక్ట్ కంపెనీకి వచ్చినావు అనుకో. ఇప్పుడు నువ్వు క్యాప్జెమినీ లాంటి కంపెనీకి డైరెక్ట్గా వచ్చినావు అనుకో, అప్పుడు క్యాప్జెమినీలో వర్క్ చేసుకుంటావు, ఓన్లీ క్యాప్జెమినీలో వర్క్ చేస్తావు, క్యాప్జెమినీకి ఉన్న క్లయింట్స్కి వర్క్ చేస్తావు. ఇప్పుడు కన్సల్టెన్సీకి వచ్చినావు అనుకో, కన్సల్టెన్సీకి ఏంది వానికి ఎక్కడ ప్రాజెక్ట్ ఉంటే అక్కడ ప్లేస్ చేస్తాను నేను, జీతం వీడిస్తాడు, కానీ ఆ ప్రాజెక్ట్ ఎక్కడైతే వాడు తీసుకుంటాడో వాడు వీనికి పే చేస్తాడు కదా. ఓకే ఓకే, అదే అదే. సో అట్లా తీసుకుంటాడు, ఏ నుంచి బికి వస్తుంది, బి నుంచి సికి అంటే మనకు వస్తుంది అట్లా. ఓకే, ఇట్స్ లైక్ బట్ నువ్వు ఎప్పుడు నీ కన్సల్టెన్సీకి నేను పే చేస్తా ఇది చేస్తా అంటే అది నువ్వు ఇల్లీగల్ చేస్తున్నట్టు అర్థం. ఓకే ఓకే, ఇట్లా ఇక్కడ కూడా అది కొంచెం బాగుంది, అది వాడి ఇష్టం, ఇంకా వాడు బిజినెస్ చేసుకుంటాడు, ఇట్స్ బిజినెస్ అంతే. మన ఇప్పుడు ఇవి ఇన్ని టైప్స్ ఆఫ్ వీసాలు ఉన్నాయి కదా, సో మనకు పాస్పోర్ట్, టాలెంట్ వీసా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ మధ్యలో నేను ఒక వీడియో కూడా చేశాను, ఇది సివిక్ ఎగ్జామ్ అని పెడుతున్నారు, లాంగ్వేజ్ ఎగ్జామ్ అని పెడతారు, సో ఫ్రెంచ్ లాంగ్వేజ్ మ్యాండేటరీయా కాదా అని కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు దాన్ని ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఎవరు ఎక్స్టెండ్ చేసుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్ అయితే ఉంది, అది ఎలా అయితే ఓకే, గవర్నమెంట్ ఇప్పుడు చాలా డే బై డే రూల్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి, ఓకేనా.
సో ఫస్ట్ ఇప్పుడు సివిక్ ఎగ్జామ్ తీసుకుందాం. అవును. ఓకేనా, సివిక్ ఎగ్జామ్ ఎవరు రాయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రాన్స్కి వచ్చిన 1 year వీసా మీద ఉన్నా, నా జాబ్ శాలరీ 1 year వీసా అనుకుందాం. ఓకే, నాది 1 year శాలరీ వీసా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను 4 years అప్లై చేయాలనుకుంటున్నాను ఫస్ట్ టైం. సో నేను 4 years అప్లై చేయాలి అనుకుంటే ఈ సివిక్ ఎగ్జామ్ రాయాలి. ఓకేనా, లేదా నేను 10 years అప్లై చేయాలనుకుంటున్నాను, సివిక్ ఎగ్జామ్ రాయాలి. నేను నేషనాలిటీ అప్లై చేయాలనుకుంటున్నాను, సివిక్ ఎగ్జామ్ రాయాలి. ఓకే, ఇది మ్యాండేటరీ. ఓకేనా, 4 years అప్లై, నేను ఫస్ట్ టైం అప్లై చేయాలి అనుకుంటున్నా అంటే రాయాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ నీకు ఆల్రెడీ 4 years ఉంది, మళ్ళీ నువ్వు 4 yearsకి రెన్యువల్ చేసుకుంటున్నావు, అవసరం లేదు. ఓకేనా, నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు 4 years నుంచి 10 yearsకి పోదాం అనుకుంటున్నావు, అప్పుడు అవసరం, అప్పుడు సివిక్ రాయాలి. ఓకే, అప్పుడు సివిక్ రాయాలి, లాంగ్వేజ్ B1 కూడా రాయాలి. B1 ఇప్పుడు B1 అనుకుంటా, B1 రాయాలి. 10 years అయితే, 4 years అయితే A2. 4 yearsకి అయితే A2 రాయాలి. 4 years ఎక్స్టెన్షన్ వీసాకి అయితే A2 రాయాలి. 10 yearsకి అయితే B1 రాయాలి. నేషనాలిటీ అయితే B2. నార్మల్గా ఈ వీసా వాళ్ళే చేయాలి అనే రూల్ ఉందా? అట్లా అని లేదు. సాలరీ వీసా ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు అనుకో, స్టూడెంట్కి అంత మ్యాండేటరీ ఇంకేం పెట్టలేదు. స్టూడెంట్కి సివిక్ ఎగ్జామ్ కానీ ఈ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ కానీ ఏం మ్యాండేటరీ పెట్టలేదు. కానీ నువ్వు స్టూడెంట్ నుంచి ఎప్పుడైతే సాలరీ వీసాకు పోతావు వచ్చినావో అప్పుడు ఈ కేటగిరీస్ వస్తాయి, ఒక్కొక్క దాంట్లో పడిపోతావు అన్నట్టు. సో ఇంకొకటి ఏంటంటే, ఈ పాస్పోర్ట్ టాలెంట్ వీసా మీద ఇండియా నుంచి ఆన్ సైట్ మీద వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇంకా లాంగ్వేజ్ టెక్స్ట్, ఈ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ చేయలేదు ఇంకా. ఇప్పటివరకు అయితే మ్యాండేటరీ చేయలేదు. మేబీ ఫ్యూచర్లో చేస్తారా అనేది తెలియదు, చెప్పలేం. గవర్నమెంట్ చేంజ్ అవుతున్న కొద్దీ కొత్త రూల్స్ కాబట్టి చెప్పలేం అట్లా. ఇది అన్నమాట. సో టైప్స్ ఆఫ్ వీసాలు అనేవి ఇలా ఉన్నాయి. లీగల్గా ఎలా రావాలి ఇండియా నుంచి అనేది ఒక క్లియర్ స్టేట్మెంట్ అయితే మీకు పాస్ అయింది అనుకుంటున్నాను. సో ఇది కొన్ని వేస్ అయితే ఉన్నాయి, అంతేగాని ఇట్లా కన్సల్టెన్సీకి ఏదైనా కావచ్చు. సో దానికి మనీ పే చేసి రావద్దని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. దానికోసం నేను వీడియోలు చేశాను, అన్నీ చేశాను. సో యాజ్ అ స్టూడెంట్గా మీరు వినొచ్చు వినకపోవచ్చు, బట్ ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారుగా, ఇతనికి ఇంకా బాగా తెలుసు కాబట్టి ఈ అన్నకి. సో ఈయన చెప్తాను, మీరు మారితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పులు చేసి మరి వస్తున్నారు. సో అదొకటి బాధాకరం విషయం అన్నట్టు. సో అది కొంచెం ఆలోచించి మెచ్యూర్గా సో కొంచెం థింక్ చేయండి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఫ్రాన్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద లీగల్ అథారిటీస్గా వస్తే అది ఇంకా బెటర్ అన్నట్టు, అంతేకన్నా. అంతే. యాక్చువల్లీ ఇంకో చిన్న స్టేట్మెంట్తో క్లోజ్ చేస్తాను. ఏంటి అంటే, యాజ్ ఎ ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీగా మేము ఎప్పుడు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. ఎవరైనా సరే, ఎవరు మెసేజ్ చేసినా మా అడ్మిన్ మోడ్, మాకున్న కమిటీ దాదాపు మేము ఒక 800 మంది ఉంటాం కమిటీలో, ఇది కోర్ కమిటీగా. ఇంకో 9 మంది అడ్వైజర్ కమిటీ ఉంటాం. ఓకేనా, మొత్తం 14 నుంచి 17 మంది దాకా ఉంటాము. మమ్మల్ని ఎవరు మెసేజ్ చేసినా వీఆర్ రిప్లైయింగ్ దెమ్. ఓకేనా, ఎప్పుడు కూడా మేము రిప్లైయింగ్ చేస్తూనే ఉన్నాము, వాళ్ళకు ఇస్తున్నాము. కొంచెం ఏదైనా చేయాలి అనుకుంటున్నప్పుడు మీకు ఇలాంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా చేయొచ్చు అన్నాం, యూ కెన్ జస్ట్ మెసేజ్ అస్. ఓకేనా, మా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదా మా జీమెయిల్కి మెసేజ్ చేయండి, మీ ఇష్టము. ఓకేనా, మెసేజ్ చేస్తే మా అడ్మిన్ టీం ఎవరైనా సరే దే విల్ రిప్లై. అంతే, అందుకే కదా ఇప్పుడు ఇంత అవైలబిలిటీ ఉన్నారు కాబట్టి మేము ఇట్లా వీడియోలు చేసుకుంటూ కూర్చున్నాం. సో మీకు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం. సో అదొక్కటి మీరు గమనిస్తే సరిపోతుంది. సో ఇది వీడియో, ఇంకా ఉన్నాయి వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఆ వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ఫాలో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీతో పాటు ప్యారిస్లో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్.